ఆర్థిక వ్యవస్థ ఎకనామిక్ సిస్టమ్ అంటాం దీన్ని 3 రంగాలుగా వర్గీకరిస్తారు. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రాథమిక రంగం అన్నా నేను, దీన్ని ప్రైమరీ సెక్టార్ అంటారు. దీంట్లో 5 ఉపరంగాలు ఉంటాయి, 5 ఉపరంగాలు. ఓకేనా? ఒకటి వ్యవసాయం, 2 అటవీ సంపద ఫారెస్టరీ, 3 జంతు సంపద ఎనిమల్ హస్బెండరీ, 4 మత్స్య సంపద ఫిషరీస్. ఓకేనా? 5 గనులు మరియు క్వారింగ్. సో దిస్ ఇస్ ద ప్రైమరీ సెక్టార్. సో ఈ 5 ఉపరంగాలలో అతి పెద్దది వ్యవసాయం కాబట్టి ప్రాథమిక రంగానికి మరి యొక్క పేరు వ్యవసాయ రంగం అంటాం, గుర్తుపెట్టుకోవడమా. ప్రాథమిక రంగానికి మరి యొక్క పేరు వ్యవసాయ రంగము. ప్రైమరీ సెక్టార్ ఈజ్ నోన్ యాజ్ అగ్రికల్చరల్ సెక్టార్.